పార్కిన్సన్స్ డిజీజ్ డయాగ్నోసిస్ రాగానే అందరికీ కొంచెం భయం వచ్చేసరి, అరే ఇదేం పెద్ద జబ్బు వచ్చేసింది అని. అలాంటి ఏం భయపడాల్సిన అవసరం లేదు. పార్కిన్సన్స్ జబ్బు వచ్చింది అంటే లైఫ్ లాంగ్ జబ్బే, బట్ దాంతో ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి అండ్ పేషెంట్స్ కెన్ లివ్ అ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. అన్ని పనులు చేసుకోవచ్చు, మీ జాబ్ చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ టు డూ. సో పేషెంట్స్ కి ఫస్ట్ డయాగ్నోసిస్ రాగానే అరే పార్కిన్సన్స్ డిజీజ్ వచ్చేసింది అని భయపడి అన్ని మానేసి డిప్రెషన్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు. 2-3 థింగ్స్ చేయడం కంపల్సరీ అవసరం ఫర్ పార్కిన్సన్స్ డిజీజ్ పేషెంట్. ఒకటి ఏంటంటే మీరు టెన్షన్ ఎంత తగ్గించగలుగుతారో అంత బెటర్, ఆ జబ్బు అనేది పెరగదు. సెకండ్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్. ఎంత ఎక్సర్సైజ్ చేయగలిగితే అంత మంచిది. ఎక్సర్సైజ్ అనేది అన్ని జబ్బులకి ఇంపార్టెంటే, కానీ పార్కిన్సన్స్ డిజీజ్ కి స్పెసిఫిక్ గా చూస్తే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి ఆ జబ్బు పెరగకుండా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్ మన బీపీ, షుగర్ అట్లాంటి జబ్బులే. ఒక్కసారి పార్కిన్సన్స్ డిజీజ్ వస్తే మనం మందులతో కంట్రోల్ చేయొచ్చు. వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఇంజెక్షన్స్ ఇవ్వడము, సర్జికల్ ప్రొసీజర్స్ చేయడం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 30 years 40 years నార్మల్ లైఫ్ you can spend without having any issues. So Parkinson's disease వస్తే ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ బాగా చేయాలి, స్ట్రెస్ ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గిస్తే యూ కెన్ లివ్ అ నార్మల్ లైఫ్ లైక్ ఎనీ అదర్ పర్సన్. అవి కాకుండా దేర్ ఇస్ లాట్ ఆఫ్ హోప్ విచ్ ఇస్ కమింగ్ అప్. కొత్త కొత్త మందులు వస్తున్నాయి వేర్ పార్కిన్సన్స్ డిజీజ్ అంటే ఆల్ఫా సిన్యూక్లిన్ ప్రోటీన్ పెరగడం వల్ల వచ్చే జబ్బు కాబట్టి ఆ ఆల్ఫా సిన్యూక్లిన్ నే తగ్గించడానికి మందులు కూడా వస్తున్నాయి. సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఈజీగా బెటర్ గా వస్తాయి. ఇప్పటికైతే మనకి డోపమిన్ తగ్గుతుంది కాబట్టి మనం డోపమిన్ పెంచే మందులు ఉన్నాయి. అలా డోపమిన్ పెంచడం మనకి టాబ్లెట్లు ఒక స్టేజ్ అయినాక సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ప్రొసీజర్స్ ఉన్నాయి. మేమే ఒక 2000 నుంచి మా టీమ్ హ్యాస్ బీన్ డూయింగ్ DBS సర్జరీస్. మా పేషెంట్స్ కొందరు బాగా పరిగెత్తుతారు. ఈవెన్ at 60, 65, 66 years దే రన్నింగ్ వెల్, దే రన్నింగ్ మ్యారథాన్స్. భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ మీట్ అ మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్. వాళ్ళతో మాట్లాడి స్పెసిఫిక్ గా ఒక్కొక్క పేషెంట్ కి తగినట్టు మందులు పెట్టుకోవాల్సి వస్తుంది. కొందరికి సర్జికల్ ఆప్షన్స్, కొందరికి ఇంజెక్షన్స్ అట్లా తీసుకోవాల్సి వస్తుంది. అలా చేస్తూ ఉంటే యూ కెన్ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ ఫార్వర్డ్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.